కోసం కొంతమంది వస్తారు రాజకీయాలకి. ఆ బ్యాచ్ కాదు నాది, అందుకే మిమ్మల్ని బతిమాలను. నేను మీకు దమ్ముంటే ఇవాళ నేను మాట్లాడినవి వేయండి. మీరు ప్యాకెట్లు తీసినారని వేయండి, మీరు మందు బాటలు తీసినారేయండి, మీరు పలావ్ తీసినారని వేయండి. మీ పేదలకు నాకు తెలుసు, నేను కాదంటలా, తీసుకోండి. కానీ కొంతైనా నీతి పాటిస్తాం. మంచి చేసేవాళ్ళకి మంచి చేశారని వేయండి, లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే వేయండి ధైర్యంగా. కొంతైనా మీ మీద మీ మీడియాగా గురుతరమైనట్టు బాధ్యత ఉంది. నేను అంటున్నాను, అనుకోమాకండి, వేరేగా అనుకోమాకండి. ఎందుకు ఓన్లీ సెన్సేషన్ కోసం ఎగబడతారు? ఎందుకు ఓన్లీ టీఆర్పీ కోసం ఎందుకు ఎగబడతారు? నేను ప్రెస్ మీట్ పెడతాను, చూసారు మీరు అడిగితే క్వశ్చన్లు 2-3 రోజులు సమాధానం చెప్తాను. అది కూడా లేకపోతే నేను అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే నాకు తెలుసు ఇదంతా నాకు అవసరంలా. మిమ్మల్ని వేరేగా అనుకోమాకండి. దయించి ఎవడో 100 షేర్లు పంచాడను, లేకపోతే మీడియా ముందు పెట్టి ఒక 10 ఏదో ట్రైసైకిల్స్ లేదా ఇది పంచాడని చెప్పి ఏదో గొప్ప దానకర్ణుడు లాగా ఈ చరిత్ర తీయండి. అసలు ఎక్కడి నుంచి వచ్చాడు దానకర్ణులు? బ్యాక్ మీరు రీసెర్చ్ చేయండి. ఇది ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది? ఎవడన్నా ఏ దానకర్ణుడైనా సడన్గా ఊడిపడతారు, ఓ ఫౌండేషన్ అంటారు, 4 షేర్లు ఇస్తారు. ఎవరన్నా 4 పేదవాళ్ళకి డబ్బులు ఇస్తారు పార్టీలో, వాళ్ళని ఎమ్మటి తిప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు జిందాబాద్ కొడుచుకుంటారు, జేజేలు కొడుచుకుంటారు. ఇదేనా రాజకీయం? ఇదేనా ప్రజాసేవ? ఏమవుద్ది? నాకు చంద్రబాబు గారు టికెట్ ఇవ్వకపోతే ఏమవుద్ది? చెప్పే కదా, 200 ట్రస్టులు తెచ్చి 260 గ్రామాలు అడాప్ట్ చేపించి నేను పని చేయించగలను. బీజేపీ గవర్నమెంట్ వ్యతిరేకించాం. పనులు ఆగినాయా? విజయవాడలో ఆగినాయా? నేను మోడీ గారిని నిండు సభలో వ్యతిరేకించాను. ఆగినాయా? దట్ ఈస్ కేసు. నేను అర్థం చేసుకోండి. ఎప్పుడు నా పర్సనాలిటీని డిగ్రేడ్ చేయడం ట్రై చేయమని, మీరంతా డిగ్రేడ్ చేయాలని ట్రై చేస్తే అంత పెరుగుతుంది నా పర్సనాలిటీ. గుర్తుంచుకోండి, మీడియాకి అందరికీ చెప్తాను.